ఇప్పటికే అయితే గత 5 సంవత్సరాల నుంచి హరీష్ రావు మినిస్టర్గా ఉన్నాడు. దాని తర్వాత ఆ రెండోసారి గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఇరిగేషన్ శాఖకు ఎవరిని మంత్రివర్గంలో తీసుకోకుండా ఆ శాఖను ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. ఈ ఎలక్షన్కు సహకరించినటువంటి రజత్ కుమార్కు ఈ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఆయన ఏం చేయాలో అది చేసుకున్నాడు. ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మెగా కృష్ణారెడ్డికి డైరెక్ట్గా రజత్ కుమార్ ఇంటికి రావడం, అక్కడ ఒప్పందాలు జరగడం, బిల్లులు శాంక్షన్ చేయించుకోవడం, ఇవన్నీ జరిగినటువంటి సందర్భం నేను డైరెక్ట్గా చూసిన ప్రజలారా మనకు తెలిసిన వార్త ఖచ్చితంగా ఉన్నది. అయితే ఈ వ్యవహారం అంతా కేసీఆర్, నేను ఎందుకు చెప్తానంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. కేసీఆర్ ఆఫీసర్లను వాడుకోవడంలో దిట్ట, అలాగే వాడుకున్నాడు. కేసీఆర్కు ఇంత మట్టి అంటకుండా పక్కకు జరిగిపోతాడు. ఆయన నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టే సమాధానం చెప్తాడు. ఇలా చూసుకుందాం 11:30కు ఆయన అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఈజీగా తప్పించుకుంటాడు. ఆయన ఎవరేం చేయలేరు. ఈ ఆఫీసర్లంతా ఆడావిడి పడి మొత్తం తిన్నారు. ఇప్పుడు పెద్ద పెద్దలను వదిలిపెట్టి ఓన్లీ ఇంజనీర్ల మీదకి నెట్టేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కొనసాగుతుంది. ప్రజలారా చూద్దాం ఈ రోజు తర్వాత అసలు ఆయనకు మరి ఈ దీనిలో సంబంధం ఉందని చెప్తారా లేకపోతే లేదని చెప్తారా చూసుకుందాం. వీక్షించండి ఆర్ న్యూస్ ఛానల్ని. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలారా. ధన్యవాదాలు.